ఆత్మీయులైన సాహితీ మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 42వ భాగం విన్నారు కదా. ఈ రోజు లేడీ సింగర్ 43వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్లబోయే ముందుగా 42వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి చిన్నగా గుర్తు చేసుకుందాం. 42వ భాగంలో పెళ్లి పట్ల తన అభిప్రాయాన్ని శ్రీకృష్ణ రాజన్ కు చెప్పాక స్నేహితులిద్దరూ నిద్రలోకి జారుకుంటారు. రాజన్ ఒక పీడకలొస్తుంది. అతని చేత మంచినీళ్లు తాగించి ధైర్యం చెప్పి నిద్రకు ఉపక్రమిస్తాడు శ్రీకృష్ణ. మర్నాడు ఉదయం రాజన్ లేచేసరికి శ్రీకృష్ణ ఆమెని పెళ్లి ఫోటోలు చూస్తుంటాడు. వాటిలో కృతి ఆమనితో తీయించుకున్న ఫోటో కనిపిస్తుంది శ్రీకృష్ణకి. శ్రావణ్ ఆఫీస్కి వెళ్లబోతూ శ్రీకృష్ణ రాజన్ల రాత్రి ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఆమనికి ఆల్బం జాగ్రత్తగా అప్పగించమని చలపతికి అప్పగిస్తాడు శ్రీకృష్ణ. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక బట్టలు సర్దుకునే పనిలో పడతారు స్నేహితులిద్దరూ. ఆ రాత్రి చలపతి శ్రావణ్లు శ్రీకృష్ణ రాజన్లను బస్సు ఎక్కించడానికి వస్తారు. బస్సు బయలుదేరబోతూ ఉంటే ఫణిధర్ నువ్వేదో ప్యాకెట్ మర్చిపోయావట అంటూ శ్రీకృష్ణకు పట్టుకొచ్చి ఇస్తాడు. మంచి జ్ఞాపకాలతో వారిద్దరూ తమ ఊరు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 43వ భాగంలో విన్నాము. మరి ఉదయం 6 తమ ఊరు చేరిన శ్రీకృష్ణ రాజన్లు క్షేమంగా ఇంటికి చేరారు. పిల్లలు క్షేమంగా వచ్చినందుకు శంకర శాస్త్రి దంపతులు చాలా ఆనందించారు. ఇద్దరూ బ్రష్ చేసుకు రాగానే వేడివేడి కాఫీ ఇచ్చారు శారదాంబ గారు. అది తాగాక ఇద్దరికీ హాయనిపించింది. రాజన్ తన ఇంటికి వెళ్లబోయే ముందు అక్కడ ఉంచిన సైకిల్ని తీసుకుని సాయంత్రం 4 గంటలకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు తన లగీజీతో. స్నానం చేసి పూజ పునస్కారాలు పూర్తయ్యాక టిఫిన్ చేస్తూ ముందు శ్రావణ్కి ఆ తర్వాత ఫణిధర్కి పిల్లలిద్దరూ క్షేమంగా ఇంటికి చేరారని శ్రీకృష్ణని ఆదరంగా చూసినందుకు మరీ కృతజ్ఞతలు చెప్పారు శంకర శాస్త్రి గారు ఫోన్లో. శారదాంబ గారు ఆమెతో మాట్లాడి అభినందనలు చెబుతూ ఆమె తల్లిదండ్రుల విశేషాలు అడిగారు. వారిద్దరికీ వారం రోజులుగా జరిగిన విశేషాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు శ్రీకృష్ణ. శ్రావణ్ కొన్న బట్టలు, ఫణిధర్ ఇచ్చిన పర్సు చూపించాడు. చివరగా ఆఖరి క్షణంలో ఫణిధర్ బస్ దగ్గరికి వచ్చి ఇచ్చిన ప్యాకెట్ కూడా తీశాడు. ఏమిట్రా అది అని అడిగారు ఆవిడ. నేను చూడలేదమ్మా అని శ్రీకృష్ణ ఆ ప్యాకెట్ విప్పాడు. అవి ఆల్బంలోని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు 3. వాటిని తల్లికి చూపించాడు శ్రీకృష్ణ. ఇందులో ఎవరెవరో చెప్పుకోమ్మా అని అడిగాడు. ఆమె ఒక ఫోటోలో ఉన్న తాను, తన పక్కన వాళ్ళందరినీ పేరున చెప్పారు. మరి ఈ చిన్నపిల్లెవరు ఏమీ తెలియనట్టు అడిగాడు శ్రీకృష్ణ. ఇదా తాను కృతిరా, మన ఇంటి ఎదురుగుండా ఉండేవారు పోస్ట్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి కృతి. సంగీతం నేర్చుకుని పేరెంటానికి వస్తే కృతులు పాడేది. అబ్బా చాలా గడుగ్గాయి రోయ్. వాళ్ళ ఆడపిల్లల ముగ్గురు దేవకన్యల్లా కనుముక్కు తీరుతో పచ్చ దబ్బపళ్ళల్లా మిసమిసలాడిపోయేవారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారట. పెళ్లిళ్ళు ఎవరెవరికి అయ్యాయో. కృతి నీ క్లాసే చదివేది. నీ గుర్తుందో లేదో కానీ మంచి జ్ఞాపకాలు తెచ్చావు రోయ్, మన ఆల్బంలో పెట్టు అని ఆమెని విశేషాలన్నీ అడిగారు శారదాంబ గారు. తండ్రికి ఆమెని తండ్రి గారి ఫోన్ నెంబర్ తండ్రి ఫోన్లో ఎక్కించి ఫోన్ నెంబర్స్ రాసుకునే పుస్తకంలో కూడా నోట్ చేశాడు శ్రీకృష్ణ. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మీరు అన్నయ్య గారితో మాట్లాడి నన్ను ఆవిడతో మాట్లాడించండి, చాలా కాలమైంది అన్నారు శారదాంబ గారు. ఆయన అంగీకరించారు. అక్కడ వాతావరణం చూశాక బయట తినడానికి చాలా భయం వేసిందమ్మా. వారం రోజులు వంట చేసుకుని తిన్నాం. నీ దగ్గర నేర్చుకున్న వంటలన్నీ వాళ్ళకి చేసి పెడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడిపోయారనమ్మా. వాళ్ళు కోరి సంతృప్తిగా తింటుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎవరికైనా పెట్టడంలో ఇంత ఆనందం ఉందని అప్పుడే తెలిసిందమ్మా అన్నాడు శ్రీకృష్ణ ఉద్వేగంగా. అవునరా నాన్న, మన వెధవ శరీరానికి ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది. అదే ఆకలిగా ఉన్నవాడికి 2 ముద్దలు పెట్టామనుకో అన్నదాత సుఖీ భవ అని మనసారా దీవిస్తాడు. అలాంటి మంచి మనస్సు దీవెన రేపు నీ కుటుంబాన్ని చల్లగా ఉండేలా కాపాడుతుంది. డొక్కా సీతమ్మ వంటి చల్లని తల్లులు ఉండబట్టే మన ఆంధ్ర రాష్ట్రాలు ఈనాటికి ఇంత సుభిక్షంగా ఉన్నాయి. ఆ చల్లని తల్లి మనసుతో చేసిన అన్నదాన భోజనాన్ని తిననివాడు ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉండేవాడు కాదట అన్నారు శారదాంబ గారు. నేను 7వ తరగతి తెలుగు వాచకంలో చదువుకున్నాను అన్నాడు శ్రీకృష్ణ. అన్నట్టు అబ్బాయి, నీకు ఒక చిన్న దుర్వార్తరా శంకర శాస్త్రి గారు అన్నారు. ఏమి నాన్నగారు అది అడిగాడు శ్రీకృష్ణ. గంగారావుకు 3 రోజుల క్రితం మొదటిసారి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరాడు. ఇప్పుడు బాగానే ఉంది. నిన్న సాయంత్రమే ఇంటికి వచ్చేశాడు. నేను అమ్మ వెళ్ళి చూసొచ్చాం. రాజు వస్తే సాయంత్రం ఇద్దరు వెళ్ళి చూసిరండి అన్నారాయన. అయ్యో అలాగా,
తప్పకుండా వెళ్ళి చూసొస్తా నాన్నగారు అన్నాడు శ్రీకృష్ణ. రాత్రి బస్సులో నిద్ర ఉండి ఉండదు, హాయిగా పడుకో. నిద్ర లేచాక అన్నం తిను, బడలికి తీరుతుంది. అప్పుడు నీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం అన్నారాయన. అలాగేనండి అన్నాడు శ్రీకృష్ణ. సాయంత్రం 4 దాటాక రాజన్ బోలెడు సపోటా పళ్లతో వచ్చాడు. ఇవన్నీ తోటలో కాసాయి కృష్ణ, నీ కోసం చెట్టెక్కి మరీ కోస్తెచ్చాను. వచ్చేటప్పుడు మా బావ రాఘవ కనిపించాడు. రేపు ఉదయం వాడిని తీసుకొస్తాను. ముగ్గురం వెళ్ళి వాడి ఇంటర్ విషయం ఏదో చూసి అక్కడి నుంచి విఠల్ గారిని ఒకసారి పలకరించి ఇంటికొచ్చేద్దాం అన్నాడు రాజన్. సరే, ఇప్పుడు మనం గంగారావు అంకుల్ని చూసి రావాలి అని శ్రీకృష్ణ రాజన్తో విషయం చెప్పాడు. శారదాంబ గారికి చెప్పి దారిలో పళ్ళు కొని ఇద్దరూ బయలుదేరి గంగారావు ఇంటికొచ్చారు. శ్రీకృష్ణని చూస్తూనే గంగారావు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రాజన్ తెచ్చిన పళ్ళు అతని చేతుల్లో పెట్టాడు. మీ వంటి పెద్దవారు ఇలా అధైర్యపడడం మంచిదేనా? మీ వెనుక కుటుంబ సభ్యులు ఏమైపోతారు చెప్పండి అన్నాడు శ్రీకృష్ణ. నిజమే బాబు, కానీ తట్టుకోలేకపోతున్నాను. ల్యాబ్ అసిస్టెంట్ అంటే పెద్దగా జీతం ఏమొస్తుంది చెప్పండి? ఆ రోజుల్లో చదువుకోమని మా నాన్న చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. పొలం అమ్మి మరీ చదివిస్తాన్రా అని చెవులో ఇల్లు కట్టుకు పోరాడాడు. కానీ రికార్డింగ్ డాన్సులని, ఆ తర్వాత మ్యూజికల్ నైట్లని చెడ తిరిగి చేజేతుల జీవితం పాడు చేసుకున్నాను బాబు. మన కాలేజీలో విద్యార్థుల్ని చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. రిజర్వేషన్ ద్వారా సీటు సంపాదించే వాళ్ళు ఎలాగోలా మనకు ఉద్యోగం వచ్చేస్తుందిలే అనుకుని ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం, ఎంజాయ్మెంట్ పేరుతో అదొక్కడే జీవిత పరమార్థం అన్నట్లు ఆడా మగా తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం చూస్తుంటే ఏమిటో బాధ కలుగుతుంది బాబు. వాళ్లలో నాతో చనువుగా ఉన్న వాళ్ళకి చెబుతూ ఉంటాను, కానీ ఎవడు వింటాడు చెప్పు? పైగా మన కాలేజీ వాచ్మెన్ ఆ నీలకంఠంగాడు శుద్ధ తాగుబోతే అదవా. డబ్బులు ఇస్తే చాలు ఎంతటి వెధవ పనికైనా సహకరిస్తాడు. అది అలుసుగా చేసుకుని రాత్రిళ్ళు తాగుబోతున్నాయాళ్ళు, పగలు జంటలు తమ ముచ్చట తీర్చుకోవడానికి తయారు. ప్రహారీ లేకపోవడంతో ఎవరైనా వస్తున్నారంటే అటువైపు చాలల్లోంచి రోడ్డు మీదకి పరుగు. కళాశాలలంటారా వాటిని? కార్యశాలలంటారా చెప్పండి? జీవితంలో అనుభవించి ఉన్నాం కాబట్టి తెలిసిన వారికి మంచి చెప్పే ప్రయత్నం చేస్తే పిచ్చివాళ్లలా చూస్తున్నారు. అది వీధిలో గొడవ అన్నాడు గంగారావు. ఆ మాటలు విని రాజన్ తలదించుకుని కూర్చోవడం చూశాడు శ్రీకృష్ణ. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, విశ్రాంతి తీసుకోండి అంకుల్, మేము వెళ్ళొస్తాం అని లేవబోయిన శ్రీకృష్ణ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు గంగారావు. బాబు, మనిషికి రోగం అన్నది రానేకూడదు. వస్తే అది తమకి ఎక్కడ అంటుకుంటుందో అని అంటరాని వాడిగా చూసినప్పుడు వాడు పడే బాధ పగవాడికి కూడా రాకూడదు. శ్రీకృష్ణ రాజన్ మొహం కేసి చూసి మళ్లీ కూర్చున్నాడు. నాకు పనేమీ లేదంకుల్, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాం మేము. పర్లేదు, ఆవేశపడకుండా కాసేపు మాట్లాడండి అన్నాడు. ఏముంది బాబు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా బాబు? నేను ఏ వెధవేషాలు వేశానో అవి నా పెద్ద కూతురికి వచ్చాయి. సలక్షణంగా చదువుకోవే అంటే ఎవడినో ప్రేమించి ముందే తొందరపడితే వాడి కాళ్ళు వేళ్లు పట్టుకుని బ్రతిమలాడి పెళ్లి చేశాను. అప్పటి నుంచి అత్తవారింట్లో 6 నెలలు, పుట్టింట్లో 6 నెలలు. డబ్బు తీసుకురా అని వాళ్ళు, నాన్న అని ఇది. మొదటిసారి ఆడపిల్ల పుట్టింది, మళ్లీ గొడవలు, విడాకుల దాకా వచ్చింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చారు. దాని వాడి ఇంటికి పంపాను. మళ్లీ గర్భవతి, ఈసారి ఆడపిల్లే. మళ్లీ గొడవలు, మళ్లీ విడాకుల దాకా వచ్చింది. ఇంటికి 2 ఆడపిల్లలతో చేరింది. పూర్తిగా విడాకులిచ్చి ఆ వెధవ రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. వీళ్ళని ముగ్గురిని పోషించలేక పగలు రాత్రి ఎంత సంపాదిస్తే మాత్రం ఇసుకలో పడ్డ నీళ్లల్లా అయిపోతోంది బాబు డబ్బు. పోనీ ఏదైనా ఉద్యోగం చేసి కాస్తో కోస్తో సంపాదించుకోవే అంటే నాకు ఉద్యోగం ఎవడిస్తాడు అని పొద్దస్తమాను ఆ టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది. దానికి వాళ్ళమ్మ వత్తాసు వెనకాల. ఇది చూసి రెండోది, దానికి ఆపడం బాగానే ఉంది, దానికి కూర్చోబెట్టి పెడుతున్నావు, నాకు నెలకు 5,000 పంపించమంటే ఏడుస్తావు అని దాని సాధింపు. ఆ మనస్తాపంతోనే గుండెపోటు వచ్చిందన్నారు డాక్టర్ గారు. అందుకే ఆర్కెస్ట్రా మానేసి సామాన్ అమ్మేద్దాం అనుకుంటున్నాను బాబు అన్నాడు గంగారావు. చూడండి అంకుల్, బాధ్యతలు ఉన్న వాళ్ళని నేను చాలా మందిని గమనించాను. మనం వాళ్ళ మంచి చెడ్డ చూసిన కొద్దీ వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. ఇంకా ఏమాత్రం కష్టపడకుండా తమకు రావాల్సింది రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ కూర్చుంటారు తప్ప తమకు తాము సంపాదించుకుంటే రావాల్సింది మూలధనంగా మిగుల్చుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. అప్పుడే పుట్టిన దూడను నీళ్లలో పడేస్తే ప్రాణభయంతో అది ఈదడం నేర్చుకుంటుందట. మీరు 1 నెల ఓపిక పట్టండి, మీ ఆరోగ్యం చేకూరాక ఏదో ఒకటి ఆలోచిద్దాం. నేను వచ్చేసానుగా, ప్రోగ్రామ్స్ వస్తే ఒప్పుకోండి, 4 డబ్బులు వస్తే మీకు ఉపయోగపడతాయి. మీరేమీ అనుకోకపోతే అక్కనొకసారి పిలుస్తారా అడిగాడు శ్రీకృష్ణ. రాజీ, రాజీ అని పిలిచాడు గంగారావు. రాజన్ లోపలికి వెళ్ళి, అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి వచ్చాడు. ఒక 25 ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఏంటి నాన్న పిలిచావు అంటూ. ఆమె చేతిలో 2 సంవత్సరాల చంటిపిల్ల ఉంది. బాబు కృష్ణ, మా పెద్దమ్మాయి రాజేశ్వరి. అమ్మాయి, ఈ బాబు మన శంకరశాస్త్రి మాస్టారి అబ్బాయి శ్రీకృష్ణ.
నా ఆర్కెస్ట్రాలో లేడీ సింగర్ గంగారావు వారిద్దరిని ఒకరిని పరిచయం చేశాడు. నమస్కారం అక్క, మీరేమీ అనుకోనంటే మీకు పాటలు ఏమైనా వచ్చా అడిగాడు శ్రీకృష్ణ. ఆ అమ్మాయి గంగారావు కేసు చూసింది. చిన్నప్పుడు బాగానే పాడేది బాబు. ఒకసారి వాళ్ళ స్కూల్లో పాడితే కుర్రాళ్ళు ఆ పాటతో రోజు ఏడిపించడం మొదలెట్టారట. వాళ్ళమ్మ ఆ కుర్రాళ్ళు ఇంటికెళ్ళి నానా గొడవ చేస్తే, నీ కూతురు చేత అలాంటి బజార్ల పాటలు పాడించడం మానే, మీ అమ్మాయినా పాడేది, మేము పాడుకోగలం ఆ పాట అని తన ముందే పాడుతూ వెక్కిరించారట. వాళ్ళమ్మ దీని చేత కొట్టి, అలాంటి పాటలు పాడితే చంపేస్తాను అని హెచ్చరించింది. అది బాబు జరిగింది. ఇంతకీ ఎందుకు అడిగావు అన్న గంగారావు ప్రశ్నకు శ్రీకృష్ణ సమాధానం చెప్పకుండా ఇలా అడిగాడు. అప్పుడు నువ్వు పాడిన పాట ఒకసారి పాడక్క, వినాలనుంది ప్లీజ్ అని. నేనా? ఇప్పుడా? నాకు సిగ్గు బాబు అని తండ్రి కేసు చూసి ఏమనుకుందో. పాట బాగోకపోతే ఏమీ అనుకోకు బాబు అంది రాజేశ్వరి. పాడమని అడిగి కూడా ఎవరైనా పేర్లు పెడతారా అక్క అన్నాడు శ్రీకృష్ణ. మసక మసక చీకటిలో మల్లె తోట ఎనకాల అంటూ తనకొచ్చినంత వరకు పాడింది రాజేశ్వరి. శ్రీకృష్ణ తప్పట్లు కొట్టాడు. రాజన్ కూడా చేతులు కలిపాడు. బాగా పాడావక్క, థ్యాంక్స్, మీ పని చూసుకొని వెళ్ళి అన్నాడు శ్రీకృష్ణ. గంగారావు పళ్ళు ఉన్న క్యారీ బ్యాగులు చూపించి లోపలికి తీసుకువెళ్ళమని సైగ చేశాడు రాజేశ్వర్ని. ఆమె వాటిని తీసుకుని సంతోషంగా తన కూతురుతో లోపలికి వెళ్ళిపోయింది. అంకుల్, మీరేమీ అనుకోనండి ఒక మాట. మన ఆర్కెస్ట్రాలో పాత రోజుల్లో వచ్చిన క్లబ్ సాంగ్స్ కానీ, ఈ రోజుల్లో వచ్చిన ఐటెం సాంగ్స్ కానీ పాడడానికి ఎవరూ లేడీ సింగర్ లేరుగా. ఈసారి ప్రోగ్రాంలో అక్కని పరిచయం చేద్దాం. మీకు ఆ బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య ఎలాగూ హ్యాండ్ ఇచ్చేసింది కాబట్టి అక్కని మనతో తీసుకెళ్ళి పాడిద్దాం. ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటే ఆవిడకి ఒక మార్గం ఏర్పడినట్టే. మీరు ఆర్కెస్ట్రా అమ్మక్కర్లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయం లేదు. కన్న తండ్రి ట్రూపులో పాడుతున్న ఆమెకు అటు గౌరవం కూడా దక్కుతుందని నా భావన. ఏమంటారు అన్నాడు శ్రీకృష్ణ. అప్పటి వరకు మౌనంగా వింటున్న గంగారావు ముఖంలో వింత తేజస్సు కనిపించింది రాజన్కి. బాబు కృష్ణ, నీ పేరు శ్రీకృష్ణ అని మీ నాన్నగారు ఎందుకు పెట్టారో గాని ఎంత మంచి సలహా ఇచ్చారు బాబు. నాకు ఈ ఆలోచన ఇంతవరకు రాలేదు. మీరు ఊరి నుంచి రాలేదని 2 కార్యక్రమాలకు ఓపే చెప్పకుండా పెండింగ్లో ఉంచాను. వాటిని నిర్ణయించి నేను మీకు సమాచారం అందిస్తాను బాబు. నా మనసు ఇప్పుడు చాలా తేలికైంది బాబు అన్నాడు ఆర్ద్రంగా. ఇంతలో వీరేశం లోపలికి వచ్చాడు. ఎలా ఉంది మామా అంటూ. వీరేశం ఆర్కెస్ట్రాలో డ్రమ్స్ ప్లేయర్. అద్భుతంగా వాయిస్తాడు. ఖాళీ సమయాల్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. శ్రీకృష్ణని చూస్తూనే, బావున్నారా బాబు, ఊరిళ్ళు ఎప్పుడొచ్చారు అని అడిగాడు శ్రీకృష్ణని సంతోషంగా. బావున్నాను వీరేశం, కులాసానా, పని దొరుకుతోందా అని అడిగాడు శ్రీకృష్ణ. ఏదో బాబు, అప్పుడప్పుడు జరుగుబాటు అవుతోంది. మీ పాట విని చాలా కాలమైంది అన్నాడు నవ్వుతూ. తొందరలోనే విందురు గాని వెళ్ళొస్తాను అంకుల్. నేను చెప్పిన విషయం మర్చిపోద్దు. బాగా ఆలోచించండి. ఆరోగ్యం జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పేసి బయలుదేరాడు రాజన్తో సహా శ్రీకృష్ణ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 43వ భాగం విన్నారు. ఈ భాగం విన్న తర్వాత మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 44వ భాగం వింటారు. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.